నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఐఎస్ఎస్ కు 4 కొత్త వ్యోమగాములు. స్పేస్ ఎక్స్ కు చెందిన రాకెట్ ద్వారా వారు రోదసీలోకి. S-400 భారీ కొనుగోలు. 3.6 లక్షల కోట్ల రూపాయల డీల్. భారత సరిహద్దులో రక్షణ కవచం. అమరావతికి చేరుకున్న మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్. వాణిజ్య రంగాల్లో ఒప్పందాలు. శాస్త్రోక్తంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి చక్రస్నానం. ముగిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. పురుషామృగ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి వేడుకగా కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. శ్రీకాళహస్తి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తిలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. సోమవారం ఆదిదేవుడు సతీ సమేతంగా రథోత్సవంపై భక్తులకు కనువిందు చేశారు. ముందుగా అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఆలయ వేద పండితులు వివిధ పుష్పాలతో నగలతో అతి సుందరంగా అలంకరించి రథముపై అధిష్ఠించి వేద మంత్రాల నడుమ పట్టణంలోని 4 మాడవీధులలో ఘనంగా రథోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాలలో చూడటానికి పట్టణంలోనే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని రథముపై మిరియాలతో కూడిన ఉప్పులో చల్లుతూ తమ కోరికలను కోరుతూ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆలయ అధికారులు ముందస్తుగా తగు జాగ్రత్తలు వహించారు. అలాగే రథోత్సవం సందర్భంగా అనేక స్వచ్ఛంద సంస్థలు భక్తులకు అన్నప్రసాదాలను, మజ్జిగ రసాయన వాటర్ బాటిల్ పంపిణీ చేశారు. మరియు కొత్త వాళ్ళను జాగ్రత్తగా మీరే చూసుకోవాల్సిందే. భక్తులు ఉండకూడదు. జనాల్ని క్లియర్ చేయండి. రథం తిరుగుతుంది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమవారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు. అంతకుముందు ఉదయం 6:30 నుండి 7:30 వరకు స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం నిర్వహించారు. ఉదయం 9 నుండి 9:55 వరకు పుష్కర్ని ఎదురుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉదయం 9:55 చక్రస్నానం ఘనంగా జరిగింది. ముందుగా కంకణ భట్టార్ శ్రీ బాలాజీ రంగాచార్యులు ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం చక్రస్నానం జరిగింది. ఇందులో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛాత్ర చామర వ్యజన, దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైకానస ఆగమోక్తంగా స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తులు, దశశాంతి మంత్రాలు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, విష్ణు సూక్తం వంటి పంచసూక్త మంత్రాలు దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేద పారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. 9 రోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలు సఫలమై లోకం క్షేమంగా ఉండటానికి
భక్తులు సుఖశాంతులతో ఉండటానికి చక్రస్నానం నిర్వహించారు. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకుంటారో వారు సమస్త పాప విముక్తులై ధన ధాన్య సమృద్ధితో తులతూగుతారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనశేఖర్, మునిశంకర్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పురుషామృగ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు కపిలేశ్వర స్వామివారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 9వ రోజైన సోమవారం ఉదయం కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తి పురుషామృగ వాహనంపై అనుగ్రహించారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు. కాగా అర్ధరాత్రి 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవ కాల అభిషేకం నిర్వహించారు. ఉదయం సుప్రభాతం అనంతరం అభిషేకం చేశారు. ఉదయం 8 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుండి స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సోమస్కందమూర్తి శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధం, పన్నీరు, విభూదితో స్నపనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా కీలక అడుగులు వేస్తున్న సమయంలో ప్రపంచ ప్రముఖ దాతృత్వవేత్త, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రాష్ట్ర పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఐటీ, ఆరోగ్యం, వ్యవసాయం, డిజిటల్ పరిపాలన వంటి రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై చర్చించేందుకు ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవడం రాజకీయ, పరిపాలన వర్గాల్లో చర్చనీయాంశమైంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన బిల్ గేట్స్ ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అయితే పొగమంచు కారణంగా విమానం ల్యాండింగ్లో స్వల్ప అంతరాయం ఎదురైంది. రన్వే స్పష్టంగా కనిపించకపోవడంతో పైలట్ కొంతసేపు విజయవాడ ఆకాశంలో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించగానే విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఉన్నతాధికారుల బృందం కూడా ఎయిర్పోర్ట్లో ఆతిథ్యం అందించింది. గన్నవరం నుంచి బిల్ గేట్స్ బృందం రోడ్డు మార్గంలో అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి బయలుదేరింది. ఉదయం 9:30 ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్లతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రియల్ టైం గవర్నెన్స్, డేటా ఆధారిత పరిపాలన, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం, ఆరోగ్య రంగంలో డిజిటల్ పరిష్కారాలు వంటి అంశాలపై సమగ్ర చర్చ జరగనుంది. రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసే స్వర్ణాంధ్ర విజన్పై సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని గేట్స్కు వివరించనున్నారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ బలోపేతం, వ్యవసాయ ఉత్పాదక పెంపు, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి వంటి అంశాల్లో గేట్స్ ఫౌండేషన్తో భాగస్వామ్యం విస్తరించే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. గుడిమల్లంలోని చారిత్రక శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన లోక కళ్యాణం కోసం పార్వతీ పరమేశ్వరులు ఒకటైన వేళ భక్తజనం పరవశించిపోయింది. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతులకు కళ్యాణం జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ ఆనందవల్లి పరశురామేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. యాగశాల మండపంలో ఉత్సవమూర్తులను నూతన వధూవరులుగా తీర్చిదిద్దారు. విశేష పుష్పాలు, పట్టు వస్త్రాలు, సకలాభరణాలతో ఆది దంపతులు ముస్తాబయ్యారు. ఆలయ ప్రధాన అర్చకులు వంశీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రవేత్తంగా కళ్యాణం నిర్వహించారు. ఈ వేడుకలో పాలక మండలి చైర్మన్ బత్తల గిరినాయుడు దంపతులు పార్వతీదేవి తరపున వ్యవహరించగా, లౌక్య విజయలక్ష్మి నూతన వరుడైన పరమేశ్వరుని తరపున పెద్దగా నిలిచి కళ్యాణాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 25 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 19 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 6 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు.
కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ కమిషనర్ను కోరారు. కొరమేనుగుంటలో డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయాలని, రైల్వే కాలనీలో గాంధీ, భగత్ సింగ్ విగ్రహాలను నిచ్చెన ఏర్పాటు చేయాలని, ఫ్లెక్సీలు ఎక్కువగా కడుతున్నారు, చర్యలు తీసుకోవాలని, ఎస్వీయు ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయాలని, దండి మార్చ్ వంటిది ఏర్పాటు చేయాలని, శివజ్యోతి నగర్లో అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, మంచినీళ్ల కుంట వద్ద కర్మక్రియల భవనం మెయింటైన్ చేయాలని, గొల్లవాణిగుంట గంగమ్మ గుడి వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, భవానీ నగర్ నందు యూడీఎస్ పైప్లైన్ మరమ్మతు చేయాలని, నేతాజీ రోడ్లో సెట్ బ్యాక్ లేకుండా చేస్తున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, ఎస్టీవీ నగర్ భజన గుడి వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని, హతీరాంజీ మఠంకు చెందిన గాంధీ రోడ్డు, పూలమఠం వీధుల్లోని దుకాణదారులు రోడ్లపైకి వచ్చి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నారు, చర్యలు తీసుకోవాలని, కొల్లగుంట మారుతీనగర్ మీసేవ వద్ద కాలువలు పూడిపోయాయి, శుభ్రం చేయించాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసీకుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డీఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. కాణిపాకంలో వెలసిన మణికంఠేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా లింగోద్భవ దర్శనం చేసుకుని భక్తులు పునీతులయ్యారు. శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమున శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయం నందు నిన్న మహాశివరాత్రి పురస్కరించుకొని రాత్రి లింగోద్భవ అభిషేకం అనంతరం ఈరోజు ఉదయం శ్రీ స్వామి అమ్మవార్లకు వృషభ వాహనంపై వైభవంగా గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా కాణిపాకం గ్రామ హరిజన వంశస్థులు, ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి తదితరులు ఉన్నారు. ప్రజారంజక బడ్జెట్ను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. బడ్జెట్పై ఎన్డీఏ కూటమి పార్టీలైన టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ కూటమి నేతలతో కలిసి ఆయన సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. ఒక గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, ఒక గిరిజన ప్రాంతాల్లో తాండాలలో దారి లేక, స్కూలుకు పిల్లలు రాలేక, ఏదైనా హాస్పిటల్ ఇబ్బందులు వస్తే రాలేక, డోలీలతో వస్తున్న సమయంలో అవి అన్నింటినీ కూడా గుర్తించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళకు కూడా ఒక 1000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి అక్కడ కూడా గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసే సౌకర్యం కల్పించారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు మినీ గోకులాలు కూడా దాదాపు 99% సబ్సిడీతో పవన్ కళ్యాణ్ గారు రైతులకు మినీ గోకులాలు కూడా నిర్మించడం జరిగింది. అంతేకాకుండా అటవీ శాఖలో కూడా పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖలకు 714 కోట్లు కేటాయించడం వల్ల అక్కడ గ్రామీణ ఫారెస్ట్ దీళ్లలో కూడా పచ్చదనాన్ని ఇంప్రూవ్ చేయడం కూడా జరగడం తెలిసింది. ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఇండియా అంటే నరేంద్ర మోడీ, ఆంధ్ర అంటే నారా చంద్రబాబు నాయుడు, అది ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఘనత ఈరోజు మా కూటమి ప్రభుత్వానికి. దానికి అన్ని విధాలా కూడా పవన్ కళ్యాణ్ గారి కానీ, లోకేష్ బాబు గారు కానీ రామ లక్ష్మణులాగా చేదోడు వాడిదోడుగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర బడ్జెట్లో ముఖ్యంగా ఈ రాయలసీమకి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి రాయలసీమ ప్రజలందరూ రుణపడి ఉండాలి. దాదాపుగా 30,000 కోట్ల రూపాయలతోటి రాయలసీమ గ్లోబల్ హార్టికల్చరల్ హబ్ను కూడా దాన్ని ఒకటి ప్రవేశపెట్టడం కూడా మీకు అందరికీ తెలుసు. ప్రపంచ స్థాయి హార్టికల్చర్ హబ్గా, ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాయలసీమకు 30,000 కోట్ల రూపాయలు కేటాయించడము, విద్యకు 32,000 కోట్ల రూపాయలు కేటాయించడము, 4వ ప్రాధాన్య అంశంగా వైద్యానికి 19,306 కోట్ల రూపాయలు కేటాయించడము. వీటన్నిటినీ మనము సమగ్రంగా కానీ పరిశీలిస్తే ఒకవైపు రైతులు, ఉపాధి కోసమని యువతకు, సంక్షేమం కోసం మహిళలకు పెద్ద ఎత్తున కేటాయింపులు కేటాయిస్తూ విధ్వంసమైనటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ, ఒకవైపు ఆంధ్రప్రదేశ్
పునర్నిర్మాణానికి ఇది బాటలు వేస్తుందని చెప్పవచ్చు. 2026 మే నెలకు సంబంధించిన వివిధ దర్శన టికెట్లు, ఆర్జిత సేవల కోటాను విడుదల చేసే షెడ్యూల్ను అధికారులు వెల్లడించారు. శ్రీవారి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన వంటి అత్యంత విశిష్టమైన ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఫిబ్రవరి 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఈ టికెట్ల కోసం భక్తులు ఎలక్ట్రానిక్ డిప్, లక్కీ డిప్ పద్ధతిలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. లక్కీ డిప్లో టికెట్లు పొందిన వారు ఫిబ్రవరి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నిర్ణీత రుజుము చెల్లించి తమ టికెట్లను ఖరారు చేసుకోవాలి. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంకార సేవ వంటి ఆర్జిత సేవా టికెట్లను ఫిబ్రవరి 21న ఉదయం 10 గంటలకు నేరుగా బుక్ చేసుకునేలా విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను కూడా అధికారులు విడుదల చేయనున్నారు. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వంటి ఆర్జిత సేవా టికెట్లను ఫిబ్రవరి 21న ఉదయం 10 గంటలకు నేరుగా బుక్ చేసుకునేలా విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను కూడా అధికారులు విడుదల చేయనున్నారు. మే నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణ టోకన్ల కోటాను ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. అలాగే వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారి కోసం ప్రత్యేక ఉచిత దర్శన టోకన్లను ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. అత్యధికంగా భక్తులు ఎదురుచూసే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కోటాను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. దర్శనంతో పాటు తిరుమల, తిరుపతిలో వసతి గదులు బుకింగ్ కోటాను అదే రోజు ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు. ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవా కోటాను ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే తమ టికెట్లను బుక్ చేసుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో మొబైల్ వైద్య సేవల వాహనాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. సోమవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ ఆవరణంలో ఆస్టర్ నారాయణాద్రి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ వైద్య సేవల వాహనాన్ని ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ ఆజాద్ ముఫెన్, డిఆర్ఓ నరసింహులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, హెల్త్ కేర్ ఆన్ వీల్స్ అనేది మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో మొదలు పెట్టడం జరిగిందని, అందులో భాగంగా ఈరోజు తిరుపతిలో స్టార్ట్ చేయడం చాలా ఉపయోగకరమన్నారు. వీరు ప్రతిరోజు మొబైల్ సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్ కొన్ని ప్రదేశాలలో నిర్వహిస్తారని, ఓపీ మరియు అవసరమైన రక్త పరీక్షలు చేస్తారన్నారు. అదే కాకుండా రెఫరల్ సర్వీసెస్ కూడా వెసులుబాటు కల్పిస్తారన్నారు. ముఖ్యంగా రెగ్యులర్ ఓపీడీ సర్వీసెస్తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్లో భాగంగా అధునాతన సౌకర్యాలు కూడా వీరు కల్పిస్తున్నారన్నారు. మెడికల్ టీం మొబైల్ మెడికల్ యూనిట్లో అందుబాటులో ఉంటుందని, ఈ మొబైల్ సర్వీస్ను తిరుపతిలో ప్రారంభించినందుకు ఆస్టర్ నారాయణాద్రి వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. గ్లోబల్ మొబైల్ మెడికల్ సర్వీసెస్ ఫ్లీట్లో ఇది 70వ యూనిట్గా చేరిందన్నారు. ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ ఆజాద్ ముఫెన్ మాట్లాడుతూ, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందరికీ చేరాలని తెలిపారు. ఈ మొబైల్ యూనిట్లో రిజిస్ట్రేషన్, డాక్టర్ కన్సల్టేషన్, ప్రాథమిక పరీక్షలు మరియు మందుల పంపిణీ వంటి సమగ్ర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ ముని మాట్లాడుతూ, ఈ మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా నిర్వహించే మెడికల్ క్యాంప్లో వైటల్స్ చెకప్, ర్యాండమ్ బ్లడ్ షుగర్, హిమోగ్లోబిన్, ఈసీజీ, ప్యాప్స్మియర్, కంటి పరీక్ష, డాక్టర్ కన్సల్టేషన్ మరియు అవసరమైన మందులు అందించబడతాయన్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో సేవలు అందని ప్రజలకు సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ బాలకృష్ణ నాయక్, ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ప్రమోటర్ డాక్టర్ సునంద కుమార్ రెడ్డి, చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ సిఎంఎస్ డాక్టర్ పి ప్రతిమ, ఆస్టర్ ఇండియా హెడ్ సిఎస్ఆర్ రోహన్ ఫ్రాంకో తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఆస్టర్ నారాయణాద్రి వాళ్ళది మొబైల్ మెడికల్ యూనిట్, ఒక హెల్త్ కేర్ ఆన్ వీల్స్ అనేది మొట్టమొదటిసారిగా వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అది తిరుపతిలో స్టార్ట్ చేయడం మనందరికి కూడా ఎంతో ఉపయోగకరం. వీళ్ళు డైలీ
మొబైల్ సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్ అన్నీ కూడా కొన్ని లొకేషన్స్లో అక్కడ పెట్టి అక్కడ ఓపీ చూసి రిక్వైర్డ్ బ్లడ్ టెస్ట్ ఏదైనా ఉన్నాయో అది కూడా చేస్తారు. అది కాకుండా రిఫరల్ సర్వీసెస్ ఏదైనా కావాలన్నా కూడా రిఫరల్ చేసే వెసులుబాటు కూడా కల్పిస్తారు. ముఖ్యంగా మనకి రెగ్యులర్ ఓపీడీ సర్వీసెస్తో పాటు మనకి క్యాన్సర్ స్క్రీనింగ్లో భాగంగా మనకి ప్యాప్స్ టెస్ట్ ఇలాంటివి కూడా అధునాతన సౌకర్యాలు కూడా ఇందులో కల్పిస్తున్నారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారి ప్రెజెన్స్లో మనం ఈ మొబైల్ మెడికల్ స్క్రీనింగ్ వెహికల్ మనం లాంచ్ చేశాము. ఈ మొబైల్ మెడికల్ వెహికల్ ద్వారా మనం నెలకి కనీసం 20 నుంచి 22 హెల్త్ క్యాంపులు రూరల్ విలేజెస్, రిమోట్ విలేజెస్లో మనము చేస్తాము. ప్రతి క్యాంపుకి దాదాపు 300 నుంచి 500 మంది పార్టిసిపెంట్స్ వరకు మనము హ్యాండిల్ చేయగలము. మన దగ్గర చాలా పటిష్టమైన హెల్త్ క్యాంప్ టీము, డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్టు, నర్సెస్, హెల్పర్స్, అటెండర్సు, మొత్తం మనకి పటిష్టమైన టీం ఉంది. ఈ క్యాన్సర్ పేషెంట్స్ కూడా మనము స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్స్కి. సో ఈ భాగంలో వీళ్ళు కూడా మన నారాయణాద్రి హాస్పిటల్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి ఇవన్నీ కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనము స్విమ్స్ ద్వారా, స్పీకర్ ద్వారా, తర్వాత మన హెల్త్ పరంగా, గవర్నమెంట్ పరంగా కూడా అన్నీ జరుగుతున్నాయి. దీని సపోర్టుగా వీళ్ళు కూడా రావడం అనేది వాళ్ళకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం, మెడికల్ క్యాంప్, గ్రామాల నుండి వచ్చి అర్జీదారులకు టీ సరఫరా తదితర సౌకర్యాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చి అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, శివశంకర్ నాయక్, రోజ్మాండ్లతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు. శాఖల వారీగా అర్జీల వివరాలు: రెవెన్యూ 280, పంచాయతీరాజ్ 41, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 10, గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ 6, హోం 21, సర్వే శాఖ 12, హౌసింగ్ 11, స్కూల్ ఎడ్యుకేషన్ 5, పశుసంవర్ధక శాఖ 1, డిసేబుల్ వెల్ఫేర్ 3, వాటర్ రిసోర్సెస్ 4, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ 4, ట్రాన్స్పోర్ట్ 1, ఏపీఎస్పీడీసీఎల్ 15, ఫ్యామిలీ వెల్ఫేర్ 11, మైనార్టీ వెల్ఫేర్ 1, జిఎస్డబ్ల్యూఎస్ 1, స్కిల్ డెవలప్మెంట్ 1, టీటీడీ 2, సమగ్ర శిక్ష 2, హైయర్ ఎడ్యుకేషన్ 2, డీసీఓ 2, హ్యాండ్లూమ్స్ 1, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 1, ఫిషరీస్ 2, మైన్స్ అండ్ జువాలజీ 1, ఎన్హెచ్ఏఐ 1, సివిల్ సప్లైస్ 6, ఏపీఐఐసి 2, ఎస్సీ కార్పొరేషన్ 1, ఎల్డీఎం 1, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 1, ఎస్వి యూనివర్సిటీ రిజిస్ట్రార్ 1, వెరసి మొత్తం 443 అర్జీలు రావటం జరిగిందని, సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శ్రీకృష్ణదేవరాయలు 555వ జయంతి విజయనగర సామ్రాజ్య పాలనాధ్యక్షుడు, తెలుగుదేశ భాషకు వన్న తెచ్చిన కవి, సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు 555వ జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి సారథ్యంలో శ్రీకృష్ణదేవరాయలకు నివాళులర్పించారు. ప్రముఖ కళాకారులు డాక్టర్ విద్వాన్ కస్పా పద్మనాభం, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సాంబోలా హరినాథ్కు శ్రీకృష్ణదేవరాయలు పురస్కారాలు అందజేశారు. శ్రీకృష్ణదేవరాయలు పాలన గురించి గోపీనాథ్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కేఎన్ రాజా, పురోహితుడు సురేష్ స్వామి, తొండమనాటి సుబ్రహ్మణ్యం, పలువురు కళాకారులు పాల్గొన్నారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు గారి పరిపాలన అద్భుతంగా ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు గారు మన కలియుగ వెంకటేశ్వర స్వామిని కూడా అనేక పర్యాయాలు దర్శించుకుని
కానుకలు కూడా సమర్పించారు. మన తెలుగు భాషకు వన్నె తెచ్చిన రాజు శ్రీకృష్ణదేవరాయలు గారు. అలాంటి కృష్ణదేవరాయలు గారి జయంతిని ఈరోజు జరుపుకొని ఇరువురు కళాకారులను మన ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శాంబోల హరి గారిని, అలాగే రిటైర్డ్ తెలుగు పండిట్ డాక్టర్ విద్వాన్ కస్బా పద్మనాభం గారిని ఈరోజు కృష్ణదేవరాయలు గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా సత్కరించి వారికి పురస్కారాలు అందజేశాము. తిరుమల క్షేత్రం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బంగారు కాంతులతో మెరిసిపోయే శ్రీవారి గర్భాలయ గోపురం. దీనినే ఆనంద నిలయం అని పిలుస్తారు. అసలు ఈ పేరు వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? అక్కడ అడుగు పెట్టగానే భక్తులు ఎందుకు తన్మయత్వానికి లోనవుతారో తెలుసుకుందాం. సాధారణంగా మనం చేసే ఏ పూజలోనైనా, క్షేత్ర దర్శనంలోనైనా మన త్రికరణములు మనసు, వాక్కు, కర్మ ఒకే చోట లగ్నం కావు. గుడిలో ఉన్న మనసు ఎక్కడో ఉంటుంది, మాటల్లో మరో విషయం ఉంటుంది. కానీ తిరుమల ఆనంద నిలయంలోకి ప్రవేశించగానే ఒక వింత మార్పు సంభవిస్తుంది. మన ప్రయత్నం లేకుండానే మనసులో గోవిందనామం, నోట గోవింద స్మరణ, చేసే ప్రతి చేష్ట ఆ దైవ చింతనలోనే లగ్నమవుతాయి. చాలామంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నాక బయటకు వచ్చి, అయ్యో స్వామిని ఏవేవో కోరుకుందామనుకున్నాను, తీరా ఆయన ముందు నిలబడగానే ఏమీ అడగకుండానే వచ్చేశాను అని అంటుంటారు. దీనికి కారణం ఆనంద నిలయంలో లభించే ఆ పారవస్యం. జీవాత్మ పరమాత్మను చూసినప్పుడు కలిగే ఆనందం ముందు మరే కోరికలు నిలబడవు. అరగంట కూర్చున్నా, ఒక నిమిషం నిలబడినా మనసు శూన్యమే, కేవలం భక్తితో నిండిపోతుంది. కలికాలంలో త్రికర్ణములను ఒకే దారిలో పెట్టి జీవాత్మకు ఆ పరమాత్మ దర్శనంతో అసలైన శాశ్వత ఆనందాన్ని ప్రసాదించే ప్రదేశం కాబట్టే అది ఆనంద నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఆ శ్రీనివాసుడి దర్శనం కేవలం కంటికి మాత్రమే కాదు, అంతరాత్మకు కూడా పరమ ఆనందాన్ని ఇస్తుంది. బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కు యువకుల నుండి విశేష స్పందన రావటం అభినందనీయమని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. మిస్టర్ రాయలసీమ ఓపెన్ బాడీ బిల్డింగ్ ఫిజిక్ కాంపిటీషన్ 2026ను తిరుపతి యూత్ హాస్టల్లో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాప్ చైర్మన్ రవినాయుడు, శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ నైనార్ మహేష్ యాదవ్, జోష్ ప్రాపర్టీస్ అధినేత ఈశ్వర్ ప్రకాష్ తదితరులు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ ప్రాంతాల నుండి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై కాంపిటీషన్లలో సత్తాను చాటుకున్నారు. గెలుపొందిన విజేతలకు నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికను అందజేశారు. రానున్న రోజులలో ఇటువంటి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లు మరెన్నో నిర్వహించి యువత ఆరోగ్యవంతంగా ఉండేలా మంచి అలవాట్లు కనబరుచుకోవాలని ఆకాంక్షించారు. భారత రక్షణ రంగ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసేలా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయాలను వెలువరించింది. త్రివిధ దళాల సమగ్ర ఆధునీకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తం 3.60 లక్షల కోట్ల రూపాయల విలువైన భారీ నిధులకు పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా వైమానిక దళం కోసం మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు, నిఘా కోసం హై ఆల్టిట్యూడ్ శాటిలైట్లను కొనుగోలు చేయనున్నారు. మేక్ ఇన్ ఇండియా నినాదానికి ప్రాధాన్యతనిస్తూ మెజార్టీ యుద్ధ విమానాలను భారత్లోనే తయారు చేయాలని నిర్ణయించడం దేశీయ రక్షణ పరిశ్రమకు గొప్ప ఊతమివ్వనుంది. నౌకాదళం కోసం అత్యాధునిక P-8I విమానాలను సమకూర్చుకోవడం ద్వారా హిందూ మహాసముద్రంలో భారత ఆధిపత్యం మరింత పెరగనుంది. శత్రువుల సబ్మైనర్లను వెతికి పట్టుకోవడంలో, సముద్ర మార్గంలో నిఘా ఉంచడంలో ఈ విమానాలు అత్యంత కీలకంగా మారనున్నాయి. భూతల సైన్యం, ఆర్మీ బలోపేతం కోసం కూడా భారీ కేటాయింపులు జరిగాయి. ముఖ్యంగా శత్రువుల ట్యాంకులను ధ్వంసం చేసేందుకు విభవ్ యాంటీ ట్యాంక్ మైన్ల కొనుగోలుతో పాటు ప్రస్తుతం ఉన్న T-72 ట్యాంకులను ఆధునీకరించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ దాడులు, అంతరిక్ష యుద్ధ తంత్రాలను ఎదుర్కోవటానికి వీలుగా అత్యాధునిక సాంకేతికతను రక్షణ రంగంలో ప్రవేశపెట్టడం ఒక నూతన అధ్యాయంగా నిలవనుంది. S-400 క్షిపణుల నుండి రాఫెల్ యుద్ధ విమానాల వరకు అన్ని విభాగాల్లో భారత్ తన స్వయం ప్రతిపత్తిని నిరూపించుకుంటూ శత్రు దేశాలకు గట్టిగా హెచ్చరికను పంపింది. కేటాయింపులు పూర్తయితే గగనతలంపైకి రావటానికి ఏ శత్రువైనా ఆలోచించాల్సిందే. వైద్యపరమైన అత్యవసర కారణాల వల్ల 4 వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS నుంచి అర్ధాంతరంగా భూమికి తిరిగొచ్చిన నేపథ్యంలో వారి స్థానాన్ని భర్తీ చేయడానికి తాజాగా మరో బృందం నింగిలోకి పయనమైంది. స్పేస్ ఎక్స్కు చెందిన రాకెట్ ద్వారా వారు రోదసీలోకి బయలుదేరారు. వీరిలో అమెరికాకు చెందిన జెసికా మెయిర్, జాక్ హదావే,
ఫ్రాన్స్ వ్యోమగామి సోఫీ అడేనాట్, రష్యాకు చెందిన ఆండ్రాయిడ్ ఫెద్యయేవ్లు ఉన్నారు. వీరు శనివారం ISS చేరుకుంటారు. 8-9 నెలల పాటు అక్కడే విధులు నిర్వర్తిస్తారు. వ్యోమగాములు కక్షలోకి చేరగానే ఈరోజు శుక్రవారం 13వ తేదీ చాలా మంచి రోజు అని స్పేస్ ఎక్స్కు చెందిన లాంచ్ కంట్రోల్ సందేశం పంపింది. దీనికి కమాండర్ జెసికా స్పందిస్తూ ఇది అద్భుత ప్రయాణం అని బదులిచ్చారు. ISSలో ఇప్పటికే 3 వ్యోమగాములు ఉన్నారు. గత నెలలో ఒక వ్యోమగామికి అనారోగ్య సమస్య తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఆస్ట్రోనాట్తో పాటు మరో 3 సహచరులను అత్యవసరంగా భూమికి రప్పించారు. అనారోగ్యం పాలైన వ్యోమగామి ఎవరన్నది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించలేదు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,59,500 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,428 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,55,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 260 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ISSకు 4 కొత్త వ్యోమగాములు. స్పేస్ ఎక్స్కు చెందిన రాకెట్ ద్వారా వారు రోదసీలోకి. S-400 భారీ కొనుగోలు. 3.6 లక్షల కోట్ల రూపాయల డీల్. భారత సరిహద్దులో రక్షణ కవచం. అమరావతికి చేరుకున్న మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్. వాణిజ్య రంగాల్లో ఒప్పందాలు. శాస్త్రోక్తంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి చక్రస్నానం. ముగిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. పురుషామృగ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి వేడుకగా కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.